సత్యసాయి జిల్లా పర్యటన సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ హెలికాప్టర్ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. చెన్నై కొత్తపల్లి పిఎస్లో పైలట్ అనిల్ కుమార్, కో పైలట్ శ్రేయస్ జైన్ను పోలీసులు విచారిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దించిన వెంటనే ఎందుకు వెళ్లిపోయారని ప్రశ్నించారు. కుంటిమధ్య హెలిప్యాడ్ నుంచి ఎక్కడికి వెళ్లారని ఆరా తీశారు. కాగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు పైలట్లు సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. 2 గంటలుగా విచారణ సాగుతోంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి తెలుసుకుందాం. శివారెడ్డి, పైలట్, కో పైలట్ అనేవాళ్ళు వాళ్ళ రంగాల్లో ఎక్స్పర్టీజ్ ఉన్నవాళ్ళు, నిష్ణాతులు అని చెప్తారు. సో వాళ్ళు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనేది వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. సో 2 గంటలుగా ఏం విచారణ చేస్తున్నారు పోలీసులు? సో ఏవియేషన్పై వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉంటుంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా, ఎందుకంటే ఏవియేషన్ సంబంధించి బేసిక్ నాలెడ్జ్ కోసం కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా హెలికాప్టర్ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దింపిన వెంటనే, అదేవిధంగా జనం చుట్టుముట్టిన తర్వాత హెలికాప్టర్ సంబంధించిన పరిస్థితి ఏంటి, ఎందుకంటే విండ్ షీల్డ్ విరిగిపోయిందని ఒక వాదన, అదేవిధంగా హెలికాప్టర్ సంబంధించి కొన్ని స్క్రాచెస్ పడినాయి, విఐపిని ఎట్టి పరిస్థితిలో తీసుకెళ్లలేము, ఇది ఏవియేషన్ నిబంధనలు కూడా పూర్తి స్థాయిలో విరుద్ధమని చాలా స్పష్టంగా ప్రస్ఫుటంగా పైలట్ అదేవిధంగా కో పైలట్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే పోలీసులు మాత్రం రకరకాల అనుమానాస్పద ప్రశ్నలు వేస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ఇందులో రాజకీయ కోణం ఏదైనా ఉందా, లేకపోతే ఎవరైనా మీకు చెప్పినారా? ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అయిన వెంటనే వెళ్ళిపోవాలని ఏమన్నా మౌఖికంగా కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయో, ఏ పార్టీ నాయకుడన్నా చెప్పారని దానిపైన గుచ్చి అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పైలట్ అదేవిధంగా కో పైలట్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే బెంగళూరు జక్కూరు హెలిప్యాడ్ నుంచి వచ్చాము, కుంటిమతి హెలిప్యాడ్ వద్ద చేరుకోగానే వేలాది మంది హెలికాప్టర్ చుట్టుముట్టారు. అప్పటికే విండ్ షీల్డ్ కావచ్చు, ఇతర సాంకేతిక ఏదైతే హెలికాప్టర్ సంబంధించిన డ్యామేజ్ జరిగింది. సో అట్లాంటి పరిస్థితుల్లో మేము విఐపిని తీసుకెళ్లేము, ఆ ఉద్దేశంతోనే వారికి చెప్పిన తర్వాతనే ల్యాండ్ అయిన 15 నిమిషాల తర్వాతనే మేము వెళ్ళిపోవడం జరిగింది. ఇందులో ఎట్లాంటి రాజకీయ కుట్ర లేదు, ఎవరి బలవంతము మా దగ్గర లేదని చాలా స్పష్టంగా పైలట్ కో పైలట్ చెప్తున్నప్పటికీ పదే అడిగిన ప్రశ్నలు రిపీట్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా దాదాపుగా 2 గంటల నుంచి విచారణ కొనసాగుతున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హోమ్ మినిస్టర్ కూడా చాలా స్పష్టంగా ప్రకటించారు, ఇందులో రాజకీయ కోణం ఉంది, ఖచ్చితంగా కావాలనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి నుంచి బెంగళూరు రోడ్డు మార్గం ద్వారా వెళ్లారని ఆరోపించారు. అయితే దాన్ని నిజం చేసేందుకు, దాన్ని రూఢి చేసేందుకు పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఆ వైపుగా తీసుకెళ్లామని కుట్ర జరుగుతున్నట్లు చాలా స్పష్టంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ఏవియేషన్ అధికారులు, ఎందుకంటే వారు నిర్వహించిన డ్యూటీ సక్రమంగా నిర్వహించారు. అందులో భాగంగానే మేము నిబంధనలు పాటించాము. ఎవరైతే జనం చుట్టుముట్టిన తర్వాత విండ్ షీల్డ్ విరిగిపోయింది, ఆ నేపథ్యంలోనే విఐపిని తీసుకెళ్లాం కనుక అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లలేదు. ఆ నేపథ్యంలోనే ల్యాండ్ అయిన తర్వాత 15 నిమిషాలకే తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ కిరణ్.